టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ ఎంతోమందిని పైకి తీసుకొచ్చింది, ఎంతోమందిని పాతాళానికి తీసుకెళ్ళిపోయింది. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో మనం కనుక చూసుకుంటే ఎంతోమంది హీరోలకి లైఫ్ ఇచ్చి వాళ్ళు మాత్రం చీకట్లో మగ్గిపోయిన ఎంతోమంది నాయికలు మనం చూసాం. అందులో అటు మూడు రాష్ట్రాలకి సంబంధించిన హీరోలు కూడా ఆమెతో చేసి ఆమె వల్ల ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ ఆ హీరోల పేర్లు మర్చిపోలేనంతగా పేర్లు సంపాదించేలాగా చేసిన ఆ హీరోయిన్లు మాత్రం వాళ్ళు ఎక్కడా కనపడకుండా మాయమైపోతున్నారు. అటువంటి వారిలో ముఖ్యంగా మనం మాలతిని గుర్తు చేసుకోవాలి. ఆవిడ 1951లో తెలుగు రాష్ట్రంలో ఒక ఊపిన సినిమా హీరోయిన్. ఆ సినిమా వల్ల ఆ హీరోకి పేరు వచ్చింది. ఆ హీరో తర్వాత సీఎం కూడా అయ్యారు. అటువంటి యాక్ట్రెస్ చివరికి పూరి గుడిసెలో ఒక గాలివానకి గోడ పడిపోయి ఆ పూరి గుడిసె మీద పడ్డంగా చనిపోయింది. అప్పటిదాకా ఆమె హీరోయిన్ అనే సంగతి ఎవరికీ తెలియదు. ఆమె 1951లో మనం చెప్పుకుంటున్న ఈ హీరో నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్. ఈ పేరు తెలుగు దేశంలో, తెలుగు ప్రాంతంలో, అలాగే ఇతర ప్రాంతాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతటి పేరు వచ్చిన ఆ సినిమాలో హీరోయిన్ మాలతి. కానీ ఆ సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఆమె అనుకున్నంతగా పేరు రాలేదు, సినిమాలు రాలేకపోవడంతో చివరికి 30 ఏళ్ల వయసులోనే తల్లి క్యారెక్టర్ చేయాల్సిన పరిస్థితి. ఆమె ఒక్క తెలుగు సినిమాల్లోనే కాదు, అటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా చేసింది. తమిళ ఇండస్ట్రీలో ఇద్దరికి పేర్లు ఉన్నాయి. ఒకటి ఎంజి రామచంద్రన్, అలాగే ఇంకోళ్ళు శివాజీ గణేశన్. ఎంజి రామచంద్రన్ ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి హీరోయిన్ కూడా ఈ మాలతినే. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎంజీఆర్ తర్వాత సీఎం అయ్యాడు, తమిళనాడు సీఎం అయ్యారు. అలాగే ఎంజీఆర్ని ఈ రోజుకి ప్రతి ఇంట్లో దేవుళ్ళ కొలుస్తారు. అటువంటి ఎంజీఆర్ పక్కన నటించిన ఆమె చివరికి దిక్కులేని చావు చచ్చిపోయింది. ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమె అంత పెద్ద హీరోయిన్ అని ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు, కన్నడలో ఇప్పటికీ కూడా ఎవరి పేరు చెబితే కన్నడ ఇండస్ట్రీ ఒక వెలుగుతుందో, ఎవరి పేరైతే చెబితే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దండం పెడతారో, ఎవరినైతే వీరప్పన్ ఎత్తుకుపోయాడో రాజ్ కుమార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫస్ట్ సినిమా శ్రీకాళహస్తి మహత్యం, ఆ సినిమాలో హీరోయిన్ కూడా మాలతిని. కన్నడ సినిమాకే కన్ను అని అనేంతగా పేరు పొందాడు. కానీ ఆవిడ మాత్రం ఎక్కడా కనపడలేదు. ఆవిడే మాలతి. ఇటువంటి మాలతులు ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఈ మాలతి గురించి కనుక చెప్పుకుంటే ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు 30-40 సినిమాల దాకా చేసినా కూడా ఏనాడు ఎవరిని దేహి అనలేదు. కానీ చివరికి మాత్రం చావు బతుకుల్లో చచ్చిపోయింది. అలాగే ఆమె ఒక హీరోయిను, ఇంత పెద్ద ముగ్గురు హీరోయిన్ ఇంత 3 రాష్ట్రాల హీరోలని ఒక వెలిగేలా చేసిన హీరోయిన్ అని చెప్పుకునే పరిస్థితి ఆమె చనిపోయిన తరువాత కానీ కలగలేదు. అలా అని నేను హీరోయిన్ అని చెప్పుకున్న పరిస్థితులు కూడా ఎక్కడ కనపడలేదు. ఇది మాలతి పరిస్థితి. మాలతి ఒక్కతే కాదు, ఇలాంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు, యాక్ట్రెసెస్ చాలామంది ఉన్నారు. ఇక మాలతి గురించి మనం మాట్లాడుకుంటే, మాలతి ఏలూరు, ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించడం జరిగింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి ఎన్నో కష్టాలు పడి ఆవిడ చదువుతో పాటు నాట్యం కూడా నేర్పించింది. ఆ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నాట్యం నేర్చుకోవటం, సంగీతం నేర్చుకోవటం ఆనవాయితీ. సో ఆ తల్లి వీళ్ళందరికీ కూడా తన పిల్లలు తప్పకుండా నాట్యం నేర్పించాలి, అలాగే సంగీతం నేర్పించాలని కూడా నిర్ణయించుకోవటం. ఎన్ని కష్టాలైనా సరే పిల్లలు పైకి రావాలనే ఉద్దేశంతో ఆమెను చదువుతో పాటు ఇటు సంగీతాన్ని కూడా నేర్పించారు. అయితే చిన్నతనం నుండి సంగీతంతో పాటు నాటకాల మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన మాలతి ఆ రోజుల్లో బాగా ఫేమస్ ఉన్న మోతే సంస్థలో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే మోతే సంస్థలోనే ఉన్న వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవడం జరిగింది. అతను ఈమె యొక్క ఇంట్రెస్ట్ని చూసి వెంటనే మెడ్రాస్ తీసుకురావడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చిన తర్వాత హెచ్ఎంవిలో
మ్యూజిక్లో పాటలు పాడటం జరిగింది. క్లాసికల్ సింగర్ కాబట్టి పాటలు పాడటం జరిగింది. తర్వాత ఆమె వాయిస్, ఆమె అభినయం చూసిన తర్వాత బిఎన్ రెడ్డి తన సినిమాలో తీసుకోవడం జరిగింది. ఇలాగా అనేక సినిమాలు, భర్త వీరాచారి ప్రోత్సాహం ఉంది, దాంతో బిఎన్ రెడ్డి కూడా ఆమెను తన సినిమాలో తీసుకోవడం జరిగింది. 1939లో మనం చూసుకుంటే కానీ 1939లో ఉషా చిత్రంలో పార్వతీదేవి పాత్రతో అరంగేట్రం చేశారు. అయితే ఆ రోజుల్లో వివాహిత మహిళలు, ముఖ్యంగా మ్యారీడ్ అయిన మహిళలు హీరోయిన్గా రాణించడం అనేది చాలా కష్టతరం. అయినా కూడా అటు బంధువర్గం కూడా ఆమెను వెలివేసినట్టే జరిగింది. అయినా కూడా భర్త ప్రోత్సాహంతో మాలతి ముందుకెళ్లారు. ఉషా చిత్రం విజయం కాకపోయినా బిఎన్ రెడ్డి దృష్టిని ఆకర్షించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సుమంగళి చిత్రంలో మాలతి సెకండ్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలోనే వస్తాడే మా బావ పాట ఆమెకు మంచి పేరు గుర్తింపు తెచ్చింది. ఈ పాట చిత్రీకరణ సమయంలో ఆమె పడిన కష్టం, పట్టుదల, ఆమె వృత్తి పట్ల నిబద్ధతను తెలియచేస్తుంది. ఇక 1941లో భక్తపోతన చిత్రంలో శ్రీనాథుని కుమార్తెగా నటించి దర్శకుడు కేవీ రెడ్డి దృష్టిలో పడింది. ఆ తర్వాత భాగ్యలక్ష్మి, మాయా మశ్చంద్ర వంటి చిత్రాల్లో కథానాయకగా నటించింది. 1944 నుండి 47 వరకు తమిళ చిత్రాలైన సుభద్ర, మురుగన్, రాజకుమారి నేను ఇందాక చెప్పినట్టు ఎంజీఆర్ తొలి చిత్రంలో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇక 47లో కేవీ రెడ్డి వాహిని సంస్థ నిర్మించిన గుణసుందరి కథలో జూనియర్ శ్రీరంజని సోదరి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. మాలతి కెరీర్లో అత్యంత కీలకమైన చిత్రం మనం మాట్లాడుకున్నట్టు 1951లో వచ్చిన పాతాళ భైరవి. ఎన్టీఆర్ కథానాయకగా కేవీ రెడ్డి పట్టుబట్టి ఆమెను ఎంపిక చేశారు. ఈ చిత్రం అసాధారణ విజయం సాధించి అందులో నటించిన నటీనటులకు, ముఖ్యంగా ఎన్టీఆర్కి ఎంతో పేరు తెచ్చింది. హిందీ వర్షన్ కూడా ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆమె హిందీ పరిజ్ఞానానికి ఇది నిదర్శనం. అయితే పాతాళ భైరవి అనూహ్య విజయం తర్వాత మాలతి కెరియర్ అనుకున్నంతగా ఎదగలేదు. దాదాపు 3 ఏళ్ల అవకాశాలు లేక ఇంటికే పరిమితమయ్యారు. అటు జమున, సావిత్రి వీళ్ళందరూ రావడంతో ఆమె 30 ఏళ్లకే తల్లి, అక్క పాత్రలు అడగడం మొదలెట్టారు. ప్రొడ్యూసర్లు అందరూ కూడా మీరు అక్క పోర్షన్ చేయండి, తల్లి పోర్షన్ చేయండి అని 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అడగటం, దాంతో ఆమె బాధపడి సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, ముఖ్యంగా ఆవిడ భర్త పోవటము, కుటుంబం పోషించడం కష్టంగా ఉన్న తరుణంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ జీవించడం జరిగింది. ఇంకా 69లో అవకాశాలు లేక మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగించారు. ఇంకా భర్త మరణము, పిల్లలు కూడా లేకపోవడం, తనను తాను పోషించుకోవడానికి ఇప్పుడు ఉన్న కాచిగూడలోని ప్రభాస్ థియేటర్, ఆ రోజుల్లో ప్రభాస్ థియేటర్ అనేది చాలా ఫేమస్ థియేటర్. ఆ ప్రభాస్ థియేటర్ పక్కన చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని, చిన్న పూరి గుడిసె అనొచ్చు, ఆ గుడిసె తీసుకొని ఆ పక్కనే ఉన్న, చివరికి ఎటువంటి పరిస్థితి అంటే తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చిన్న రేకుల షెడ్, పూరి గుడిసెలో ఆమె ఉంటూ పక్కనే ఉన్న గుడిలో పెట్టే ప్రసాదంతో పొట్ట పోషించుకోవడం జరిగింది. పొట్ట పోషించుకుంటూ 2 పూట్ల ఆ పూజారి కనికరిస్తే ప్రసాదం పెడితే ఆమె అవి తిని తన పొట్ట పోషించుకుంది. అటువంటి పరిస్థితుల్లో మాలతి జీవితం గడిచిందంటే సినిమా ఇండస్ట్రీ రంగుల ప్రపంచం అని చెప్పుకోవటమే కాదు, ఇలాంటి వాళ్ళ ఆర్తనాదాలు కూడా వినపడుతుంటాయి. రాణులు అని చెప్పుకుంటారు, హీరోయిన్స్ రాణులు. వాళ్ళు చేసేవన్నీ కూడా వాళ్ళని చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ లోపల ఉన్న చీకటి ఎవరికీ కనపడదు. ఇటువంటి చీకటి ప్రపంచం మన తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ. ఆమె చివరికి చనిపోయేంత వరకు కూడా ఎవరు ఆమె హీరోయిన్ అనే తెలియలేదంటే ఆమె ఎంత సీక్రెట్గా ఆమె ఉందో అర్థం చేసుకోవచ్చు, ఎంత దీనస్థితిలో ఆమె ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సో ఆ గుడిలో చివరికి వర్షం పట్టడం, ఒకానొక రోజు భారీ వర్షం వల్ల ఆ గోడ కూలిపోయింది. ఆ ప్రభాస్ థియేటర్ యొక్క గోడ కూలిపోవటం, ఆ గోడ కూలిపోయి ఆమె ఉంటున్న గుడిసె మీద పట్టడం, గుడిసెలో ఆమెను ఎదురుస్తున్న సమయంలో ఆమె మీద పట్టడం జరిగింది. ఆమెను తీసుకువెళుతున్న సమయంలో
ఒక ట్రంక్ పెట్టి తెరిచారు. ఆ ట్రంక్ పెట్టెలో ఆమె యాక్ట్ చేసిన, ముఖ్యంగా ఎన్టీఆర్తో పాతాళ భైరవి సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ అని అప్పటిదాకా తెలియలేదంటే ఆమె ఏ విధంగా ఆ ప్రాంతంలో నివసించారో అర్థం చేసుకోవచ్చు. అది చూసి కన్నీరు పెట్టని వారంటూ లేరని ఆ రోజుల్లో 1979లో ఆమె చనిపోయారు. ఆ తర్వాత ఆమె ఆ ట్రంక్ పెట్టెలో ఆ ఫోటోతో పాటు ఆమె డైరీ చూసి ఆమె ఎన్ని కష్టాలు పడింది ఇవన్నీ కూడా బయట వాళ్ళకి తెలిసాయి. సో ఇది ఒక మనం రంగుల ప్రపంచం, కళల ప్రపంచం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ రంగుల ప్రపంచం, ఈ టాలీవుడ్, ఈ సినిమా ఇండస్ట్రీలో చీకటి కోణం. ఇటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది తమ జీవితాన్ని పణంగా పెడితే కానీ ఈరోజు చాలామందికి డ్రీమ్ ప్లేసెస్ అని చెప్పుకోవటం, కానీ ఎంతోమంది ఇంత స్థాయి రావడానికి, ఇండస్ట్రీ ఇంత స్థాయి రావడానికి ఇలాంటి వాళ్ళ ఆహుతి మనం చూస్తూ ఉండాలి.